ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పనితీరుపై సొంత పార్టీలోని కొందరు సీనియర్స్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం నడుస్తూనే ఉంది. పార్టీ బలోపేతం చేయకుండా వైఎస్ జగన్ టార్గెట్ గా పాలిటిక్స్ చేస్తున్నారు అని షర్మిలను విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులతో సమన్వయం చేసుకోవడం లేదని, అధిష్టానానికి కంప్లైంట్స్ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే వైఎస్ షర్మిల ఇనాక్టివ్ గా ఉన్నారని ప్రచారం నడుస్తోంది. అంతేకాదు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విషయంలో ఆ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి మనకు అందుబాటులో ఉన్నారు. కాంతి, నిజమే షర్మిలపై ఈ విమర్శలు కాంగ్రెస్ క్యాడర్ నుంచే వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు షర్మిల ఏదైనా యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉండే అవకాశం ఉందా? కాంగ్రెస్ ను బలోపేతం చేసే అవకాశం ఉందా? లేదా కేవలం వైఎస్ఆర్సీపీని విమర్శించే విధంగానే రాజకీయాలు చేస్తారా? ఏంటి కాంగ్రెస్ క్యాడర్ అనుకుంటున్నారు? దాదాపుగా దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు షర్మిలకు సంబంధించినటువంటి రాజకీయానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ పైన పోరాటం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎన్డీఏ చేసేటువంటి దానిపైన కాంగ్రెస్ చేసే పోరాటాల్లో ఎందులోనూ కూడా షర్మిల పాల్గొకపోవడం, దాంతోపాటు రాజకీయ విమర్శలు చేయడం విషయంలో కావచ్చు, కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని తన సొంత రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీని వాడుకుంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు విమర్శిస్తున్న పరిస్థితి. ఇక కొంత సీనియర్కి సంబంధించినటువంటి కమిటీలు వేసే విషయంలో కానీ, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసే విషయంలో కానీ సీనియర్లను కలుపుకొని పోవడం లేదు అనేది ప్రధానంగా మొదటి నుంచి ఆమె పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఉన్నటువంటి సమస్య అయినప్పటికీ ఇంకా ఇప్పుడు అది రోజు రోజుకి ముదురుతున్న పరిస్థితి ఉంది. ఎన్డీఏ పైన పోరాటం చేసే విషయంలో పార్టీని నడిపించాల్సినటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల దూరంగా ఉండడం, వ్యక్తిగత విమర్శలకే పార్టీని వాడుకోవడం పట్ల ఎవరైతే ఆమెకు పగ్గాలు చేపట్టినప్పుడు సపోర్ట్ చేసినటువంటి సీనియర్ నేతలు కూడా ప్రస్తుతం కామ్గా సైలెంట్ అయిపోయి ఉన్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ని బలోపేతం చేయడం కంటే షర్మిల అన్న జగన్నే టార్గెట్ చేశారు అనే మాటలు ఎక్కువగా. కరెక్ట్. సో ఎక్కువ సార్లు ఇటు అపోజిషన్ పార్టీకి సంబంధించి ఏవైతే కాన్సన్ట్రేట్ చేస్తుందో కాంగ్రెస్, అది గవర్నమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనే ఒక అపవాదు కూడా మోస్తోంది. మరి చూద్దాము, షర్మిల ఇప్పటికే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. సో ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో హైకమాండ్ నుండి.